పాపం అనగానే ఏదో జనరల్గా తెలిసినవి కాకుండా ఇంకాస్త లోతుగా, ఓహో ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టి సమాజంలో ఉంటుండగా ఇవి తప్పదులే చేయకపోతే ఎట్లా అని చేస్తూ తప్పు కాదని భ్రమలో బ్రతుకుతూ మనుషులుగా ఇవి తప్పవు, సమాజంగా ఇవి తప్పవు, ఇవి ఇలా చేయకపోతే బ్రతకలేము అనే భ్రమలో సాతాను మనల్ని చొప్పించి ఆ పాపముల కింద మనల్ని ఉంచి దేవుని కృపను దూరం చేస్తుంది. చాలామంది జీవితాల్లో నీతిగానే ఉంటారు, కానీ ఎదుటి వారి గురించి ఒకలాంటి తిరస్కార ఉద్దేశం హృదయంలో ఉంటుంది. అది పాపంగా దేవుడు పరిగణిస్తుంది. చాలామంది కూడా మంచిగానే ఉంటారు, యథార్థంగా ఉంటారు, భక్తి చేస్తుంటారు, ఆ పరిసయ్యులాగా దశం భాగాలు ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, ఏమీ చేయరు, కానీ మేలైనది నెరిగి అలాగ చేయకుండా ఉంటారు. ఒకరు బాధలో ఉన్నప్పుడు, ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని మనసులోకి వచ్చి కూడా మనకెందుకు లేదు అనుకొని ఊరుకొని ఉండడం పాపం.